హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్। ఈ రోజు వీడియోలో మీల్ మేకర్తో కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను। సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడూ తినే మీల్ మేకర్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి, నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట। సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తాను। ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి। సో ఫస్ట్ అయితే మీల్ మేకర్ని తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను। ఒక 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఇలా పిండుకోవాలి। దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి। నేను ఇలా వాటర్ పోవడానికి ఇలాంటి గిన్నెలో వేసుకున్నాను। ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక 7-8 మిరియాలు వేసుకోండి। ఇవి పచ్చివే, వీటిని మిక్సీ పట్టుకోవాలి। ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి। దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। అలాగే 2-3 పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకోవాలన్నమాట। ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి। దీంట్లోనే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నవి వేసుకున్నాను। దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను। ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట, మిక్సీ పట్టుకోవాలి। ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి। ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ పోసుకొని దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి। ఇది కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి। ఈ పసుపు ఆయిల్ అంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, ఆ మిల్ మేకర్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట। సో మంటను తక్కువగా పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా మిల్ మేకర్ అన్నింటినీ వేసుకొని ఒకసారి మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోండి। ఎప్పుడైతే మనకు మిల్ మేకర్ కలర్ చేంజ్ అవుతుందో మొత్తం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। నిదానంగా వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। కొంచెం లేట్ అయినా కూడా టేస్ట్ని మాత్రం మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట। సో ఇలా వేపుకున్న తర్వాత కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। నాకు సుమారుగా ఒక 5-6 నిమిషాలు పట్టింది। మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే మాడిపోతాయి। సో చూసుకోండి। మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను। ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అవి చిటపటలాడేంత వరకు వెయిట్ చేయండి। చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, మసాలా ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అంతా ఇందులో వేసేసుకోండి। ఇందులో వేసేసుకొని మంటను స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి। ఇలా కలర్ రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది మెల్లిగా కుక్ చేసుకుంటే। ఇలా అయిన తర్వాత నేను ఇందులో ఒక 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను, ప్యూరీ లాగా కొంచెం వాటర్ పోసి। సో ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేస్తున్నాను। మీరు ఒక్కటి కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను 2 వేసాను అనమాట। సో ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి। మంచిగా ఈ మిశ్రమం అంతా ఎంత బాగా కుక్ అవుతే అంత బాగుంటుంది అనమాట టేస్ట్। ఆ మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో పోసాను, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి। సో ఇలా కొంచెం కలర్ రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది కదా, అప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను। మీరు ఉప్పు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు। దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసాను। ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి నీట్గా। ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట। ఈ మసాలా అంతా ఎప్పుడు ఫ్రై అయిందని తెలుస్తుంది అంటే ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నమాట। ఆ స్టేజ్ వరకు కొంచెం ఫ్రై చేసుకోండి। మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈలోగా నేను పెరుగుని ఇలా చిలికి పెట్టుకున్నాను, కర్డ్ని కొంచెం ఇలా చేస్తే ఏంటంటే స్మూత్గా ఉంటుందని। ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో మిల్ మేకర్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసాను అనమాట। సో ఇది వేసి మొత్తం అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి, మూత పెట్టి ఉడికించుకోండి। ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న పెరుగుని ఇందులో పోసుకుంటున్నాను। సో ఈ పెరుగు వాటర్ అంతా మిక్స్ అయ్యి కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను। వాటర్ యాడ్ చేసి ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలిపాను అనమాట। సో ఇది 5 to 10 మినిట్స్ ఇలా ఉడకనిద్దాము, మూత పెట్టి ఉడికించుకోండి। దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। సో వాటర్ వేయడం వల్ల ఏంటంటే అదంతా మంచిగా కలుస్తుంది అనమాట, అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేశాను। సో ఇప్పుడు ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, మనకు ఉడికింది మంచిగా కుక్ అయింది కర్రీ అని ఎలా తెలుస్తుందంటే పైన ఆయిల్ ఉంది కదా, ఇలా పైన తేలుతుంది అనమాట। సో ఆ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। దీంట్లోనే కొంచెం లెమన్ కూడా పిండుకోండి, దాంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। సో కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఒక 5-10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్।